సీఎండి న్యూస్కి స్వాగతం. నా పేరు ప్రశాంత్. నేటి వార్తా విశేషాలు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన తండ్రి జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 10 సీలింగ్ ఫ్యాన్లను అందజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 10 సీలింగ్ ఫ్యాన్లను అందించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ కళాశాల పూర్వ విద్యార్థి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన తండ్రి పాసం పెంచలయ్య జ్ఞాపకార్థంగా వీటిని అందించడం జరిగింది. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు వీటిని కళాశాలకు అందించారు. ఎస్కేఆర్ కళాశాల ప్రిన్సిపల్ సుజాత ఈ ఫ్యాన్లను అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం ప్రగతి సేవా సంస్థ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు ధనంజయ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి కాటూరి శ్రీనివాసులు, కామర్స్ లెక్చరర్ బాబురావు, శ్రీనివాసులు, మాధు, కార్యవర్గ సభ్యులు కరిముల్లా, ప్రభాకర్, కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే దగ్గర రండి ప్రభాకర్ అన్న. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాల నందు ఒక 10 ఫ్యాన్లను బహుకరించడం జరుగుతుంది. దానికి కీర్తిశేషులు పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఎక్స్ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కీర్తిశేషులు పాసం పెంచలయ్య గారు మా మామగారు వర్ధంతి ఆయన సందర్భంగా ఈరోజు ఈ ఫ్యాన్లు ఇవ్వటం జరిగింది. గతంలో కూడా అనేక కార్యక్రమాలు పాసం పెంచలయ్య గారి మీద జరుగున్నాయి. అదేవిధంగా లాక్డౌన్ ఫస్ట్ వేలో కూడా మాకు ప్రగతి సేవా సంస్థకి ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేఆర్ కాలేజీ నందు ఒక 10 ఫ్యాన్లను మన పాసం పెంచలయ్య గారి వాళ్ళ కుమారుడు పాసం సునీల్ కుమార్ గారు ఈ 10 ఫ్యాన్లను ప్రోత్సహించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరి తాత కూడా ఈ కాలేజీకి ఎంతో కొంత తోడ్పాటు చేసి చెట్లు నాటేది కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న విద్యార్థులే. అందువల్ల ఈ కాలేజీ మేడం గారు కూడా అడిగారు మన ఈ మధ్య, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు, మాకు కొద్దిగా సహకరించండి అని మేడం గారు మనం కోరారు. అదేవిధంగా మేము కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున మేము కూడా సహకరిస్తామని మేడం గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏదో విధంగా మన ఈ ప్రగతి సేవా సంస్థ ముందుకు పోతుందంటే మా అధ్యక్షుడు కడివేటి చంద్ర గారి ఇది వల్ల మనం ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈ ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే కుటుంబం అలాగా మెలుగుతూ మనం ముందుకు పోతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏదో సేవాభావం కలిగి ఉండి మనం తోడ్పాటు కావాలని అందరికీ కోరుకుంటున్నాం. అంటే సాన్నపరెడ్డి కృష్ణారెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఇది ఒక కార్ఖానా అని చెప్పి అనుకుంటున్నా. కళాశాల అనేది ఒక కార్ఖానా, ఒక ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మంచి ప్రోడక్ట్స్ తయారవుతూ వస్తున్నాయి. ఇంతకుముందు ఈ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారు చెప్పినటువంటి పూర్వ విద్యార్థులే వీరు కూడా. మీరు చెప్పినటువంటి సమాచారం ప్రకారము ఈ కార్ఖానాలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐసీఎస్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క కళాశాల బ్రాండ్స్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కళాశాలకి పూర్వ వైభవం తేవాలనేటువంటి తపన ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఉండేటువంటి పూర్వ విద్యార్థుల యొక్క అవిరళమైనటువంటి కృషి ఫలితంగా ఈరోజు ఈ కళాశాల
తన ప్రగతిని చాటుకుంటూ ఈ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇస్తున్నటువంటి ఆశీస్సులతోటి మేము ఇంకా ముందు పోగలమని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమంలో పాసం సునీల్ కుమార్ గారి తండ్రి పాసం పెంచలే గారి యొక్క జ్ఞాపకార్థము, పాసం సునీల్ కుమార్ ఎవరో కాదు, ఎక్స్ఎమ్మెల్యే కాదు, ఇక్కడ ఈ పూర్వ విద్యార్థి, ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేసినటువంటి వ్యక్తి, ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అధ్యక్షులు ప్రైవేట్ చంద్రశేఖర్ గారు, అలాగే ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ మేడం శ్రీమతి సుజాత మేడం గారు, అలాగే స్టాఫ్ లెక్చరర్స్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు సిబ్బంది అందరికీ, మరియు మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ, మరి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు మా మిత్రులు పాసం సునీల్ కుమార్ గారు, మేమంతా 85 to 90 బ్యాచ్ ఇక్కడ ఈ కాలేజీలో చదివాం. 90కి డిగ్రీ కంప్లీట్ చేశాం. ఈ సందర్భంగా కీర్తి శిష్యులు పాసం పెంచలే గారి జ్ఞాపకార్థం మా మిత్రులు సునీల్ కుమార్ గారు ఈరోజు 10 సీలింగ్ ఫ్యాన్లు కంపెనీ బ్రాండెడ్ ఓరియంటల్ అసెంబ్లీ కూడా కాదు, మంచి బ్రాండెడ్ ఫ్యాన్లు చేశాం. గత 4 సంవత్సరాలుగా ఈ కాలేజీ పరిస్థితి చూసాం. ఆ రోజు సరళ మేడం గారు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు తీవ్ర ఆవేదన చెంది ఆ రోజు న్యాక్ బృందం వచ్చినప్పుడు ఒక గతంలో సునీల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ఇంటిమేట్ చేయడం, ఎమ్మెల్యే గారు నేను మా ఫ్రెండ్స్ అందరం మేము ఆ రోజు న్యాక్ బృందం వచ్చినప్పుడు అటెండ్ అయ్యాం. ఆ రోజు చెప్పారు న్యాక్ బృందం, సార్ అసలు స్ట్రెంత్ లేదు, ఈ కాలేజీ పరిస్థితి ఏ గ్రేడ్ కూడా పోతుంది, గ్రేడ్ పోయిందంటే మీకు యూజీసీ గ్రాంట్స్ రావు, నిధులు రావు అనేసి ఆ రోజు చెప్పినప్పుడు, ఆ రోజు మీటింగ్లో సునీల్ కుమార్ వాళ్ళందరినీ కన్వీనియన్స్ చేసి, సార్ ఇక్కడి నుంచి మీ పూర్వ విద్యార్థులుగా ఇది మా బాధ్యత, మేము బాధ్యత తీసుకొని నేను స్టూడెంట్స్ని కాలేజీలో చేర్పించి దీన్ని అభివృద్ధి. నెల్లూరు జిల్లా సంగం చెక్పోస్ట్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారిపై రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా పట్టివేత. నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పట్టుకున్న ప్రత్యేక అధికారులు. నెల్లూరు జిల్లా సంగం చెక్పోస్ట్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారిపై రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సిఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడులలో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి మినీ వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు రాబడిన సమాచారంతో ఈ అక్రమ రవాణా చేస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినా నిల్వ ఉంచిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం పీడిఎస్ సిస్టమ్ ద్వారా పేద ప్రజలకి పంపిణీ చేయడానికి నిర్దేశించినటువంటి బియ్యాన్ని కొంతమంది దళారీలు వివిధ మార్గాల ద్వారా సేకరించి వాటిని మళ్ళీ లాభాలకు మార్కెట్లో అమ్ముకోవటం, ఇతర వ్యాపార అవసరాలకి మళ్లించడం వంటివి చేస్తున్నారు. దీని మీద నెల్లూరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు సంఘం వద్ద ఈరోజు ఉదయాన్నే భుజభుజ నెల్లూరుకు చెందిన చంద్రబాబు అనే వ్యక్తి ఒక ఆటోలో 60 బస్తాలు సుమారు 30 క్వింటాల బియ్యాన్ని ఆ విధంగా తరలిస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించి అతని మీద తదుపరి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా సమాచారం ఉన్నట్లయితే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కానీ నిల్వలకు సంబంధించి కానీ ప్రజలు విజిలెన్స్ అధికారులకు తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో రైతు భరోసా కేంద్రం, సచివాలయాలను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో రైతు భరోసా కేంద్రం, సచివాలయాలను ప్రారంభించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేటలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాలను మంత్రి మేకపాటి అట్టహాసంగా ప్రారంభించి ప్రజలు, రైతులకు అంకితం చేశారు. రైతు భరోసా కేంద్రం ముందు వ్యవసాయ శాఖ కూరగాయలతో ఏర్పాటు చేసిన సహజ సిద్ధమైన రంగవల్లిని చూసి మంత్రి ముగ్ధులయ్యారు. కూరగాయల రంగవల్లిని తీర్చిదిద్దిన వారిని, స్థానిక మహిళలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఏఎస్పేట మండల వైసీపీ నాయకులు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా మంత్రికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏఎస్పేట మండలంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గ అధికార యంత్రాంగం, స్థానిక నాయకులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణి, డ్వామాపీడి తిరుపతయ్య, రాజవోలు సొసైటీ అధ్యక్షుడు కాటంరెడ్డి నరసింహారెడ్డి, సర్పంచ్ షేక్ తాజునిసా, ఏఎస్పేట మండల వైసీపీ నాయకులు నంది వివేకారెడ్డి, బోయల చెంచురెడ్డి, పద్మజ, పులిమి వెంకట రమేష్, సుధాకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నికేష్ కానీ నికేష్ స్టార్ట్ చేశానా వెనకాల అన్న పాని అన్న పాని అన్న పాని అన్న చెప్పడానికి రా 4 పదుల వయసు వారిది. ఎప్పుడు చిన్ననాడు చదువుకునే రోజుల్లో సహ విద్యార్థిగా ఉన్న యువతి కష్టాన్ని సహచర మిత్రులు గుర్తించారు. తల చేయి వేసి తమ వంతు సహాయం అందించారు. వివరాల్లోకి వెళితే 4 పదుల వయసు వారిది. ఎప్పుడో చిన్ననాడు చదువుకునే రోజుల్లో సహ విద్యార్థినిగా ఉన్న యువతి కష్టాన్ని సహచర మిత్రులు గుర్తించారు. తలా ఓ చెయ్యి వేసి తమ వంతు సహాయం అందించారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా జల్దంకి మండలం అన్నవరం గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించే అడవకొట్టు రాజు, మేరీల దంపతుల కష్టాన్ని వారి మిత్రులు గుర్తించారు. ఫిలిప్పీన్ దేశంలో ఎంబీబీఎస్ చదువుకై వెళ్లిన రాజు, మేరీల ఇద్దరు సంతానం హెప్సిబా ఫ్లోరెన్స్, హేమియా ఫ్రాంక్లిన్ చదువు కొనసాగేందుకు సాయపడ్డారు. ఏబిఎం పాఠశాలలో 1989, 1990లో చదివినటువంటి మేరీ సహచర విద్యార్థులు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ చిన్నారి తల్లుల చదువు కొరకు మరో విద్యార్థిని నిర్మయి రియల్ ఎస్టేట్ వ్యాపారి జె రవికుమార్ ద్వారా 10,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా అడవికొట్టు మేరీ పాత్రికేయులతో మాట్లాడుతూ, చిన్ననాటి మిత్రుడైన నా స్నేహితులు సామాజిక మాధ్యమాలలో మా సమస్యను గుర్తించి నా బిడ్డల చదువులపై సహకరించిన ప్రతి ఒక్క మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మేమందరం కూడా చిన్ననాటి స్నేహితులము. కావలి ఏబిఎం స్కూల్ నందు 1990వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్. అయితే మా చిన్ననాటి మిత్రులైనటువంటి మేరీ, తనకి ఇద్దరు సంతానము, ఇద్దరు ఆడబిడ్డలు కూడా ఫిలిప్సియన్లో ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నారు. ఈ కరోనా కష్టకాలంలో తల్లిదండ్రులకి, అంటే మేరీకి వాళ్ళ హస్బెండ్ వీరికి కూడా కొంత ఆరోగ్య పరిస్థితులు, మరి కరోనా వైరస్ కొంత సోకటం వలన
అనేక రకాల ఇబ్బందులు పడటం అనేది జరిగింది. అయితే దీనికి ఈ ఫిలిప్షన్లో చదువుకుంటున్నటువంటి మేరీ బిడ్డలు ఇద్దరు ఎంబీబీఎస్కు సంబంధించినటువంటి ఇద్దరు బిడ్డలకి మరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనాయి. అక్కడ సకాలంలో మరి స్కాలర్షిప్స్ మన యొక్క ప్రభుత్వాలు అయినందువల్ల, అదేవిధంగా వీళ్ళు ఈ కరోనా రావటంతో కొంత ఇబ్బంది పడటం వలన అనేక రకాల కష్టాలు పడి అక్కడ ఫిలిప్షన్లో ఎంబీబీఎస్ యజమానులు కొంత ఇబ్బందులు పెట్టడం అనేది జరిగింది. అయితే దీనికి స్పందించి ఆనాటి చిన్ననాటి మిత్రులైనటువంటి 10వ తరగతి 1990వ బ్యాచ్కి సంబంధించినటువంటి మా మిత్రులైనటువంటి మచ్చల రాజు, గాలి శ్రీకాంత్, మరి గాలి రజని, మరి సురేష్, ఇటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో చొరవ తీసుకొని మేరీ ఒకవేళ పెద్ద వయసు వచ్చినా కానీ మరి కొంతమంది గుర్తున్నా గుర్తు లేకపోయినా కానీ మరి రజని, మచ్చల రాజు ఆ అమ్మాయిని గుర్తించేసి మరి ఆ 1990వ సంవత్సరము చదువుతున్నటువంటి బ్యాచ్ అందరి దగ్గర కూడా సహాయ సహకారాలు తీసుకొని మరి ఏదో కాస్త కోస్తో మరి ఆ అమ్మాయికి కూడా మా యొక్క బ్యాచ్ ఉపయోగపడటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మరి మా మిత్రురాలు మేరీ తన బిడ్డలు ఫిలిప్షియన్ల దేశంలో పడుతున్న ఇబ్బందులు ఈ కథనాలన్నీ పత్రికల ద్వారా రావడం ద్వారా మరి కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ బేదా మస్తానరావు గారు ఆయన తక్షణమే గుర్తించి ఆ కష్టాలన్నీ కూడా ఆయన పత్రికల ద్వారా చదివి ఫిలిప్షియన్లో చదువుతున్న ఆ ఇద్దరి బిడ్డలకి 6,08,000 రూపాయలు ఆయన దానం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆ డబ్బులు కూడా తక్షణమే ఆ 6,08,000 రూపాయలు మరి ఫిలిప్షియన్లో చదువుతున్నటువంటి బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్లో వేయటం వలన మరి వీళ్ళు కూడా తక్షణమే ఫిలిప్షియన్లో ఉన్నటువంటి యాజమాన్యానికి ఆ డబ్బులు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మేము ముఖ్యంగా మా 10వ తరగతి 1990వ సంవత్సరం చదివినటువంటి మా బాల్యమిత్రురాలకి సహాయం చేసినందుకు మాజీ శాసనసభ్యులు బేదా మస్తానరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా యొక్క 10వ తరగతి 1990వ బ్యాచ్ 50,000 రూపాయలు ఆ అమ్మాయికి సహాయ సహకారాలు అందించాం. అందరికీ నమస్కారం. మా 1990 ఏపీఎం స్కూల్ బ్యాచ్ మేరీ వాళ్ళ కుమార్తెలకి ఆర్థిక సహాయంగా 50,000 రూపాయలు సహాయం చేయాలని నిర్ణయించినాం. దేనికోసం? కుమార్తెల కొరకు, ఫిలిప్పీన్స్లో చదువుకున్న వాళ్ళ కుమార్తెల కొరకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి మా చిన్ననాటి స్నేహితులు 1990 సంవత్సరంలో మేమందరం ఒకే క్లాస్మేట్స్. మరి అన్నవరం గ్రామానికి రజనీ వచ్చినప్పుడు నేను రజనీతో మాట్లాడినప్పుడు పిల్లల విషయంలో రజనీతో మాట్లాడాను. రాజు కూడా రజనీకి సపోర్ట్ చేసి మరి మా యొక్క బ్యాచ్లో అందరికీ కూడా మరి అందరికీ తెలియచేసి పిల్లల విషయంలో ఎంతో వాళ్ళు కేర్ తీసుకొని నా కుటుంబం పట్ల వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితులన్నిటిని విషయంలో కూడా వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని నా ఫ్యామిలీ తరపున నాకు ఒక 50,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి పిహెచ్సి వైద్యశాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి పిహెచ్సి వైద్యశాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వనాథరావుపేట సర్పంచ్ గండూరి మంజుల దంపతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, కోవూరుపల్లి పిహెచ్సి వైద్యాధికారిని తదితరులు పాల్గొన్నారు. అంతే మేడం. జగన్మోహన్ రెడ్డి పెట్టు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ సమీపంలో ఆటో మరియు స్కూటర్ ఢీకొనడంతో నలుగురికి గాయాలు. క్షతగాతులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో స్కూటర్ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ సమీపంలో అనంతసాగరం నుండి ఆత్మకూరుకు వస్తున్న ఆటో ఆత్మకూరు నుండి ఎదురుగా వస్తున్న ఓ స్కూటర్ రెండు ఢీకొన్నాయి. స్కూటర్పై వెళ్తున్న వ్యక్తితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్తో సహా మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని డ్యూటీ డాక్టర్ బాలాజీ గారు వైద్య చికిత్స అందించారు. ఆటోలో గాయపడిన వారు అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన వ్యక్తులు కాగా స్కూటర్పై వెళ్తున్న గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొండబెట్రగుంట బిలకొట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఈవో రాధాకృష్ణ సోదరి శ్రీమతి అరవ పద్మ జన్మదినం సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని గోశాలలోని గోవులకు పూజలు నిర్వహించారు. బిలకొట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండబెట్రగుంట ఆలయ ఈవో రాధాకృష్ణ గారి సోదరి శ్రీమతి అరవ పద్మావతి కోట తహసీల్దార్ గారి జన్మదినం వేడుక సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం గోశాలలో గోవు పూజ చేసి గోవులకు పచ్చగడ్డి పలు రకాల పండ్లను ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వేడుకలు జరుపుకునేవారు గోశాలను సందర్శించి గోవులకు పచ్చగడ్డిని పలు రకాల పండ్లను సమర్పించుకుంటే వారికి మంచి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్టాఫ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. तदेव लग्नं सुरं तदेव ताराबलं तदेव तदेव विद्याबलं दैवलं तदेव लक्ष्मीपतिं स्वामी यत्र योगेश्वर कृष्ण यत्र बाद्धोदनुग्रह तत्र श्रीविष्णुभूतिर्भवानि ईशामिन्देवरस्यामोर्देस्तोजनाग्रह आपदामत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूसूत्रं वैगानकं वन्दे भगवत्कर्मसूरितं नारायणप्रदाय श्रेष्ठमाता हरिप्रिया विद्वाजमनशिश्वा तस्मै श्रीकृष्णसे नमः ऋतुमणि तत्रकस्पोभ्य नमः महाऋषिभ्यो नमः सर्वेभ्यो महाभगवतेभ्यो नमः चर्या జాతీయ పునర్నిర్మాణమే ఊపిరిగా పనిచేస్తున్న ఏబీవీపీ జాతీయ విద్యా దినోత్సవం మరియు ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కావలి ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. జాతీయ పునర్నిర్మాణమే ఊపిరిగా పనిచేస్తున్న ఏబీవీపీ జాతీయ విద్యా దినోత్సవం మరియు ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో కావలిలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. విద్యార్థి సమస్యలు పరిష్కరించడం మరియు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కావలి శాఖ ఆధ్వర్యంలో భారతీయ విద్యార్థి దినోత్సవం మరియు 73వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలో స్థానిక రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థి సమస్యలు పరిష్కరించడమే కాకుండా అనేక వినూత్న కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతుందని జాతీయ పునర్నిర్మాణమే ఊపిరిగా విద్యార్థుల్లో దేశభక్తి నింపుతూ నైపుణ్య విలువలను పెంపొందించే విధంగా ఏబీవీపీ ముందుకు వెళ్తుందని వారు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని తెలిపారు. ప్రపంచంలోనే భారత్ మాతాకి జై వందే మాతరం అనే నినాదంతో ముందుకు వెళుతూ విద్యార్థి సమస్యలు పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటుందని వారు తెలియజేశారు.
అందులో భాగంగా భారతీయ విద్యార్థి దినోత్సవం మరియు 73వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్, చందు, భాను, మహేష్ ఇతరులు పాల్గొన్నారు. ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ సెంటర్లో జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని స్థానిక శివాజీ సెంటర్ నందు ఏబీవీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యావంతురాలైన సాధారణమైన మహిళ చేత జెండా ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆవిర్భావం నుండి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నామని, విద్యార్థులకు కనీస అవసరాలకు, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాల కోసం తమ సంఘం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్, నగర సహాయ కార్యదర్శి రవి, విద్యార్థి నాయకులు కళ్యాణ్, హర్షవర్ధన్, నవీన్, రామకృష్ణ, కిరణ్, కృష్ణ, వినయ్, పూర్వ విద్యార్థి కార్యకర్తలు ఆళ్ల మధు, మాధవనాయుడు, సువర్ల శ్రీనివాసులు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కత్తిని చూడు, సత్తా చూడు, శివాజీ చేతిలో 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 జెండా ఆవిష్కరణ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరికీ జాతీయ విద్యార్థుల దినోత్సవం శుభాకాంక్షలు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముందుగా విద్యార్థులందరూ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థులు కావచ్చు, ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, ఈ దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు ఎంతో సంబరం చేసుకుంటున్నటువంటి ఈరోజు ఏబీవీపీ ప్రారంభించిన రోజు ప్రతి ఒక్క విద్యార్థి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ దేశంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం, ఈ దేశం కోసం ఆలోచించే ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందండి ఈ దేశంలో, అది ఒక అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మాత్రమే. నెల్లూరు జిల్లా కావలిపట్నం ట్రంక్ రోడ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న పద్మావతి మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో అర్ధరాత్రి దోపిడీ. క్యాష్ కౌంటర్లో ఉన్న 70,000 రూపాయలు అపహరణకు గురైంది. పద్మావతి మిల్క్ డిస్ట్రిబ్యూటర్ షాప్లో దొంగల దోపిడీ. క్యాష్ కౌంటర్లో 70,000 రూపాయలు నగదు తస్కరణ. ఉదయం షాపు యజమానికి క్యాష్ కౌంటర్ తీసినట్లు అనుమానం. 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు. సంఘటనా స్థలం పరిశీలించిన 1వ పట్టణ సిఐ శ్రీనివాసులు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం ట్రంక్ రోడ్డులో గుర్రం నరసింహ పెట్రోల్ బంక్ సమీపంలో పద్మావతి మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో అర్ధరాత్రి దోపిడీ దొంగలు కిటికీ పగలకొట్టి ఆఫీసు లోపలికి చొరబడి క్యాష్ కౌంటర్లో ఉన్న 70,000 రూపాయలు దోచుకెళ్లినట్లు ఈ షాపు యజమాని బాపిరెడ్డి బాలాజీరెడ్డి అన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని 1వ పట్టణ పోలీసులు తెలియజేశారు. నా పేరు బాపిరెడ్డి బాలాజీరెడ్డి. నేను కొంతకాలంగా శ్రీ పద్మావతి మిల్క్ డిస్ట్రిబ్యూటర్స్ అనే ఫరం మీద జెర్సీ మిల్క్ అండ్ బిస్లరీ ఏఎన్సీలు మావే కొంతకాలంగా మేము బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఈ షాప్ ఓపెన్ చేసి 6 మాసాలుగా వస్తుంది. నిన్న యథావిధిగా సాయంత్రం 6:30 మేము షాపు క్లోజ్ చేయడం జరిగింది. ఉదయాన్నే వచ్చి 9:30కి షాప్ తీయగా మా షాపు యందు సైడ్ ఉన్న కిటికీని బద్దలు కొట్టి రాడ్లతో వంచేసి లోపలికి వచ్చి క్యాష్ కౌంటర్లో ఉన్న క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. మేము చూసిన వెంటనే హడావిడిగా పోలీసు వారికి సంప్రదించి సిఐ గారికి విన్నపం చేసుకున్నాము. తదుపరి వాళ్ళు వెంబటే వచ్చి కేసు నమోదు చేసుకొని ఎంత క్యాష్ 70,000 రూపాయల నగదు
వస్తువులు ఏమైనా పోయినాయా? వస్తువులు ఏం పోలేదు, క్యాష్ అయిపోయింది. కావలిపట్టణం బాలకృష్ణారెడ్డి నగర్లో నిరుపేద ఒంటరి వృద్ధురాలైన పోలమ్మ ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో తక్షణ సాయంగా బియ్యం, నిత్యావసర వస్తువులు, కొత్త బట్టలు, ₹1000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అగ్ని ప్రమాద బాధితురాలికి నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ. ఈరోజు తెల్లవారుజామున కావలిపట్టణం బాలకృష్ణ నగర్లో నివాసముంటున్న నిరుపేద ఒంటరి వృద్ధురాలైన తాత పోలమ్మ గారి ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడం జరిగింది. సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో తక్షణ సాయంగా బియ్యం, నిత్యావసర వస్తువులు, కొత్త బట్టలు, ₹1000 నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్వకేట్ మరియు మాజీ కౌన్సిలర్ కామరాజు సురేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ పోలమ్మ గారి ఇల్లు కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్న సంయుక్త సేవా సంస్థ సురేంద్ర వెంటనే స్పందించి తమ సంస్థ సభ్యుల సహకారంతో ఈమెకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కొత్త బట్టలు, స్టీల్ సామాన్లు మరియు ₹1000 నగదు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని తెలియజేశారు. సహాయం అందజేసిన సంయుక్త సేవా సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సంయుక్త సేవా సంస్థ వారు మొదటగా స్పందించి సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పోలమ్మ గారిని ఆదుకోవాలని తెలియజేశారు. సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ పోలమ్మ గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిందని, ఆమెను ఆదుకోవాలని మా దృష్టికి వచ్చిన వెంటనే నేను మా సంస్థ సభ్యులతో చర్చించి వారి సహాయం తీసుకొని వెంటనే ఆమెకు సహాయం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ పోలమ్మ గారి గురించి తెలియజేసిన వెంటనే స్పందించి సహాయం అందజేసిన సంయుక్త సేవా సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 3:30 ప్రాంతంలో ఈ బాలకృష్ణారెడ్డి నగర్ నందు తాత పోలమ్మ అనే వృద్ధురాలు, ఆమెకు ఎవరు లేరు, ఒంటరి మహిళ. ఆమెకు ఈరోజు ఉదయాన్నే టిఫిన్ అంగడి పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో జీవిస్తుండే పరిస్థితి. ఆమె ఈరోజు ఉదయాన్నే యథావిధిగా టిఫిన్ చేద్దామనే ఉద్దేశంతో ఉదయాన్నే గ్యాస్ వెలిగించిన ఒక 2 నిమిషాల తర్వాత లోపల బ్లాస్ట్ అవడం జరిగింది. ఈ మధ్యలో దారిన వెళ్తున్న వేరే ఒక అతను ఆమెని బయటికి తీసుకొచ్చిన వెంటనే అది పేలిపోవడం జరిగింది. ఆమె ఎటువంటి సహాయం లేక చాలా రోజంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మన సంయుక్త సేవా సంస్థ వారిది చూసి దాతలు ఎవరైనా ఉంటే ఆమెని ఆదుకోమని చెప్పిన వెంటనే మొట్టమొదటిగా ఈరోజు సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ఈరోజు ఒక రైస్ బ్యాగ్ అయితేమి, నెలవారీ పచారీ సరుకులు అయితేమి, దుప్పట్లు, ఈ చీరలు, ఇంకా తినే ప్లేట్లు, వీటిలన్నిటి కోసం ఖర్చులకి ₹1000 డబ్బులు కూడా ఈరోజు ఇవ్వడం నిజంగా ఈరోజు సంయుక్త సేవా సంస్థ తరఫున ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇటువంటి వారిని ఆదుకునే ప్రయత్నంలో ఆ సంస్థ ఒక ముందడుగు ఉండి ఒక ముందు చూపుగా ఈరోజు అందరికంటే ముందుగా వచ్చి ఈరోజు ఆయన చేసిన ఈ సహాయానికి కూడా ఈ ప్రజలందరి తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మిగతా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఆమెకు ఏ దిక్కు లేని పరిస్థితిలో వయోభారంతో ఏ పని చేసుకోలేని స్థితిలో ఉంది. వారికి ఎవరు బిడ్డలు లేరు, భర్త లేరు, ఎవరు లేరు. అటువంటి ఒక అనాథలాగా ఉన్నది. అటువంటి ఆమెకి సహాయం చేయాలని చెప్పినని మీ అందరిని కూడా నేను మరోసారి అభ్యర్థిస్తున్నాను. చెప్పేం జరిగిందా? 3:30కి లేచి ఇడ్లీ పెట్టుకుంటున్నా నాన్న. ఇడ్లీ పెట్టి గ్యాస్ పొయ్యి వెలిగించలేక వాసన వస్తుంది. ఏంటో వాసన వస్తుందని పైకి లేచా. అంతే ఆమె కొట్టేసింది అంత మొత్తం. కొట్టేసరికి కళ్ళు కనపడలా. ఏం నాకు తికమకలు అయిపోయింది, బండ తెలిపోయింది. తికమకలు అయిపోయి బండ తెలిపోయేలకి దేవుడాలు వచ్చాడు. ఒక ఆయన ఎప్పుడు ఇట్టు వచ్చి ఆయన కదా జామున రావటం నేను అట్టే వెళ్ళిపోతున్నానంట. మంటలోకి రెక్కబొట్టుకొని బయటకు ఇడిచేసాడు. అంతకుముందు ఈ మంచం కూర్చి బయట వేసిండే. అంతవరకు జరిగింది నాన్న. అవన్నీ నాకు అది కట్టుకుందామని 25,000 ఈ పెన్షన్ ఇచ్చిన డబ్బు అన్నీ ఆడ పెట్టుకొని అది కాలిపోయింది. బీపీ రమ్మలు కలిపినాయి అన్నీ.
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, జీరో అకౌంటు, ఈ గ్యాస్ అకౌంటు అవి కాలిపోయినాయి. పింఛన్ కాగితాలు కాలిపోయినాయి. ఏం బట్టలు ఇది మిగిలింది నాన్న, నాకు ఇంకేం లేదు. ఫోన్లు, ఇళ్ళు, ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు అన్నీ మొత్తం ఇంకేం లేవులేదు. చూద్దాం అన్నీ అయిపోయినాయి నాన్న. నాకు పట్టుకింత అయిపోయింది. ఇప్పుడు ఆధారం లేక వేసుకొని వెళ్ళిపడి ఉండే ఎండలో తప్పక ఇంకేం బాల కడుపులోకి ఆధారం. కళ్ళు కూడా సదనంగా కాంట్రాటం వల్ల. ఈరోజు కావలపట్టణం బాలకృష్ణ నగర్లో ఓ వృద్ధురాలైన తాత పోలమ్మ అనే ఆవిడ ఇల్లు గ్యాస్ సిలిండర్ లీక్ అయి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ఇంట్లో ఆమెకు సంబంధించి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆమె సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం కోసం తనకు వచ్చే పెన్షన్లో ఒక 25,000 రూపాయల నగదును కూడా దాచుకోవడం జరిగింది. ఆ నగదు కూడా ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మా సంయుక్త సేవా సంస్థ ద్వారా ఆమెకు నెలకు సరిపడే బియ్యం, నిత్యావసర సరుకులు, కొత్త బట్టలు, ఆమె అవసరాలకు 1000 రూపాయల నగదును కూడా అందజేశాము. ఇవన్నీ మాజీ కౌన్సిలర్ గారైన కామరా సురేష్ గారి చేతుల మీదుగా ఈరోజు అందజేయడం జరిగింది. ఎవరైనా దాతలు ఇంకా ముందుకు వచ్చి తాత పోలమ్మ గారిని ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సహాయానికి అందజేసిన మా సంస్థ సభ్యులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెల్లూరు జిల్లా గూడూరులో మరో దారుణం. బండరాయితో యాచకుడిని దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిఎస్ రాయిలు సెంటర్లో ఓ యాచకుడు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. యాచకుడి దగ్గర డబ్బులు పొదుపుగా ఉంటాయనే డబ్బుల కోసమే దారుణ హత్య చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని దారుణ హత్యపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. యాచకుడి దగ్గర 2,000 ఉన్నాయి. ఆకతాయిలు హత్య చేసి ఉంటారనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు పట్టణ సీఐ నాగేశ్వరమ్మ వివరాలు వెల్లడించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఇక్కడ విఆర్ఓ గారి ద్వారా రాబడిన సమాచారం మేరకు జిఎస్ రాయలు సెంటర్లో రేకుల షెడ్ కింద ఒక బిచ్చిగాడు దెబ్బలతో రక్తగాయాలతో చనిపోయి ఉన్నాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చున్నారు. దాని మేరకు మేము ఒక ఎఫ్ఐఆర్ పెట్టాము. మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ పెట్టాము. ఆ వ్యక్తి పేరు కానీ అతను ఊరు కానీ అతను ఏ భాష మాట్లాడతాడనేది తెలీదు. అతను దాదాపు సంవత్సరంన్నర కాలంగా ఇదే సెంటర్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడంట. అంటే వచ్చిపోయే వాహనాలను ఆపేసి వాళ్ళ దగ్గర భిక్షం అది అడుక్కుంటూ దాంతో జీవిస్తున్నాడు. అతను ఎవరితో మాట్లాడటం కానీ, ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చాడనేది కానీ ఏమి ఎవరితో చెప్పు. చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించాము. అతని వివరాలు ఏమీ తెలియదు. ఇక్కడ ఉంటాడు, అతను వంట అతను చేసుకున్నాడు. అతని దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు. అతని ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎప్పుడూ నేను చూడలేదు అని చెప్తున్నాడు. దీని మేరకు అంటే అతని దాదాపు శత్రువులు కూడా మరి ఎవరు లేరు. ఎవరు ఏం చేశారు అనేది ఒకవేళ ఏమన్నా ఇక్కడ వేరే అంటే ఇతనితో పాటు ఉండే విషయాలు ఎవరైనా కానీ ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారు అనేది విచారిస్తూ ఉన్నాము. రైల్వే స్టేషన్లో స్థానికంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏమైనా క్లూస్ ఉంటాయని చెప్పి డాగ్ స్క్వాడ్ని, క్లూస్ టీమ్ని కూడా పిలిపించున్నాము. డాగ్ కూడాను వెందూరు సెంటర్ దాకా వెళ్ళేసి అక్కడ ఆగిపోయింది. అక్కడ కూడా సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేసి దాదాపు తొందరగానే కేసును చేస్తాం. జేబులో దాదాపు 2,000 రూపాయలు చిల్లర ఉంది. అది అట్లానే ఉంది. దాన్ని ఏమీ కదిపే అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు. జేబులో పెట్టున్నది జేబులోనే ఉంది అట్లానే. ఇంకా సామాను కూడా ఏమి డిస్టర్బ్ చేయలేదు. అతను వస్తువులు అన్నీ పాత బట్టలు అవన్నీ అట్లానే ఉన్నాయి. ఏమి డిస్టర్బ్ లేదు. పడుకున్నట్టు రాయితో కొట్టి అంటే షార్ప్ ఎడ్జ్ ఉన్న రాయితో కొట్టి చంపేసినట్టుగా తెలుస్తుంది. అతను 4 డ్రైవర్ అయి ఉంటాయండి మేడం. డ్రైవర్ కూడా లేదంటున్నారు. లేదు మాత్రం అదే కొంచెం ఇది అంటే ఎవరన్నా ఇజ్రాలు ఉంటారు కదా, అట్లా ఏమన్నా కానీ ఏదన్నా ఉండుండొచ్చు అనుకుంటున్నాం. కానీ
కానీ వాళ్ళకి కూడా చంపాల్సిన అవసరం అనేది కూడా ఆలోచిస్తాను. ఇంతటితో ఈ వార్తా విశేషాలు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.